హరికృష్ణ గారు వచ్చి యానం ఎన్ఆర్ పోలీస్ పూర్వపు పోలీస్ ఇన్స్పెక్టర్ శ్రీ ఓటం శృంగ వేదిక వేస్తున్నాం. శ్రీ పూర్వపు వ్యాయామ ఇక్కడ బాస్కెట్బాల్ చింతారామకృష్ణ యానం వారి అల్లుడు అవ్వడం వల్ల వారు నేర్చుకున్న గేమ్ని యానంలో ఇంట్రడ్యూస్ చేసి ఎంతోమంది పిల్లలు ఇక్కడ గేమ్ నేర్చుకుని వారి ద్వారాగా మిగతా వాళ్ళందరూ ఆర్థిక సహాయం ఇతరులు చేయడం, అందులో ముఖ్యంగా ఎర్రవర్ ఫ్యామిలీ వారు కూడా చాలా టోర్నమెంట్కి అయ్యే ఖర్చులు కానీ వారు భరించడం, మిగతా వాళ్ళు మేము కానీ మిగతా వాళ్ళు చిన్న చిన్న సహాయం చేసుకుంటూ ఇక్కడ కావలసిన ఇండోర్ స్టేడియంలో బాస్కెట్బాల్ కానీ అలాగే ముందు ఇక్కడ వేసుకున్న కోర్టులో ఈ కోర్టులో మనం చేసుకుని ఇక్కడ చాలా అద్భుతమైన ఒక టోర్నమెంట్ని ఈ భారతదేశంలో ఎవరైనా టోర్నమెంట్ చేస్తే యానం వాళ్ళే చెయ్యాలి అనుకునే గుర్తుండేలాగా ఇండియా ఇంటర్నేషనల్ ప్లేయర్స్ కూడా ఇక్కడ ఆడిన 2005లో ఇక్కడ టోర్నమెంట్ మనం చేయడం జరిగింది. అలాగే ఇంటర్నేషనల్ ప్లేయర్స్ కూడా ఇతర కంట్రీస్ని కూడా ఇక్కడ మనం తీసుకొచ్చి ఆడించిన రోజులు ఇక్కడ ఉన్న పెద్దలకి చాలామందికి తెలుసు. ఈ విధంగా అప్పుడు ఏర్పాటు చేసిన కోర్టు ఇది. మరలా ఈ జూన్ 30వ తారీఖు లోపు దగ్గరగా 57 లక్షల రూపాయలతో ఈ కోర్టు అంతా కూడా సింథటిక్ కోర్టు చేయబోతున్నా అన్న విషయాన్ని మీకు తెలియజేస్తున్నాను. ఆల్రెడీ 46 lakhs గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇస్తుంది. మొన్న నేను 3 months బ్యాక్ ఇక్కడికి వచ్చినప్పుడు చెప్పాను, టెన్నిస్ కోర్టుకి సింథటిక్ కోర్టుకి 37 లక్షల రూపాయల శాంక్షన్ తీసుకొచ్చి టెండర్ కాల్ చేస్తున్నారు. నేను గత వారం స్పోర్ట్స్ సెక్రటరీ నేను డిస్కస్ చేసుకుని జూన్కి మీరు శాంక్షన్ ఇవ్వాలి, ఈ కోర్టుని వల్ల ఆగస్ట్ సెప్టెంబర్ కల్లా సింథటిక్ కోర్టు లైట్స్ కానీ మొత్తం కంప్లీట్గా బోర్డ్స్ తోటి అన్నీ కూడా మార్పు చేసేలాగా చేస్తారని మీ అందరికీ మాటిస్తూ ఉన్నాను. ఇదే కాదు, దగ్గరగా 11 కోట్ల రూపాయలతో క్రికెట్ పిల్లల ప్రాక్టీస్ చేసుకోవడానికి, వాలీబాల్, అలాగే మనకున్న గ్రామాల్లో ఉన్న 4 మినీ ఇండోర్ స్టేడియంస్ని మల్టీపర్పస్ ఇండోర్ స్టేడియంగా చేయడానికి అవి కూడా మన స్టేడియంలో ఎలాగైతే ఉన్నాయో ఆ విధంగా వుడెన్ కోర్ట్స్ని చేయడానికి దగ్గరగా 11,50 లక్షల రూపాయలతో ఈ సంవత్సరంలో మ్యాక్సిమం శాంక్షన్స్, అలాగే జిఎంసి బాలయోగి స్పోర్ట్స్ కాంప్లెక్స్ని ఇక్కడ గ్రౌండ్ని ఇంకా ఇంప్రూవ్ చేయడానికి, అలాగే పిల్లలకి ఇక్కడ చేయాలని అనుకున్నాం. కానీ దీన్ని మరలా నిన్న ఈరోజు మీటింగ్లో కూడా చెప్పున్నాను, మన బొటానికల్ గార్డెన్లో అక్కడ స్కేటింగ్ రింగ్, ఇక్కడ ప్లేస్ చాలా తక్కువగా ఉంది కాబట్టి స్కేటింగ్ కూడా యానంలో ఏర్పాటు చేసేలాగా ఇవన్నీ కూడా రాబోయే రోజుల్లో ప్రతి హై స్కూల్కి కూడా స్పోర్ట్స్కి సంబంధించిన సదుపాయాలు ఏమైతే చేయాలో ఆ ఏరియాలో ఆ గ్రామాల్లో చేయడం, ఇండోర్ స్టేడియంస్ అన్నీ కూడా మళ్ళా రెనోవేషన్ చేయడం, అలాగే సాయి స్పోర్ట్స్ సెంటర్ని ఈ రాబోయే 7-8 నెలల్లో పని ఆల్రెడీ మొదలై ఉంది 5,19 లక్షల రూపాయలతో. దాన్ని కూడా ఈ డిసెంబర్ కల్లా కంప్లీట్ చేసుకోవడం, మీకు రాబోయే రోజుల్లో మంచి భవిష్యత్తు ఇవ్వాలి. అది ఎడ్యుకేషన్ పరంగా కానీ స్పోర్ట్స్ పరంగా కానీ అన్ని విధాలా మీకు అండగా ఉండాలని చెప్పేసి నేను కానీ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా మేము భావిస్తూ ఉన్నాం.
Hmm.